జన్మ ప్రసాదించేది తల్లిదండ్రులైతే పునర్జన్మ ఇచ్చేది వైద్యులు. అందుకే వైద్య వృత్తికి ఎనలేని గౌరవం ఉంది. కొందరు ప్రభుత్వ వైద్యులు మాత్రం పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా సొంత ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం గడుపుతూ సమయపాలన పాటించడం లేదు. దీనివల్ల పేదలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు అనేకం. నెల్లూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 150 మంది వరకు వైద్యులు విధులు నిర్వహిస్తుండగా రోజుకు పట్టుమని 50 మంది కూడా సరిగా విధులకు హాజరు కావడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈటీవీ ఈనాడు బృందం గైర్హాజరు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. సమయం దాటినా విధులకు హాజరు కాని వైద్యులు, పడిగాపులు కాస్తున్న రోగులు, లక్షల్లో జీతాలు తీసుకుంటూ సొంత ఆసుపత్రులకే ప్రాధాన్యం. ఈటీవీ ఈనాడు పరిశోధనలో వెలుగు చూసిన నిజాలు. ఇది నెల్లూరులోని డిఎస్ఆర్ సమగ్ర ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి. ఇక్కడికి జిల్లా నలుమూలల నుంచి నిత్యం 500 నుంచి 1000 మంది రోగులు వస్తూ ఉంటారు. ఇన్పేషెంట్ల సంఖ్య 750 వరకు ఉంది. సుమారు 150 మంది వరకు వైద్యులు విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ రోజుకు 50 మంది కూడా సకాలంలో విధులకు హాజరు కావడం లేదు. వీరంతా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలి. కొందరు వైద్యులు మాత్రం మధ్యాహ్నం 2 గంటలకే ఇంటి ముఖం పడుతున్నారు. ఈ విషయంపై ఈటీవీ ఈనాడు పరిశీలన చేసింది. ఉదయం 9 గంటలకు వైద్యులు రావాల్సి ఉండగా ఆ సమయానికి రాలేదు. ఇష్టానుసారంగా 10 గంటల నుంచి 11 గంటల వరకు వస్తూనే ఉన్నారు. రోగులు మాత్రం 8 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. సేవలు రోజు మార్చి రోజు అంతా తిప్పుతా ఉన్నారంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నుంచోవాల్సి వస్తుంది. ఎట్లా చూపించుకోవాలంటే మా బోటాలు సాలం కదా, 9 నెలల దాకా స్నానింగ్ దిగిపోయా. నెలకు స్నానింగ్ తీస్తే గర్భవతులు బాగుంటుంది. స్నానింగ్ ఏమో 9 నెలల దాకా ఏమో తీయటం లేదు. అది కూడా ఒక రవ్వ ఏర్పాటు చేయండి. 8:30, 9కి వస్తారు. ఇంకా అప్పుడు నుంచి ఇంకా 10 అవ్వద్ది వాళ్ళు చూసి మొదలు పెట్టేటప్పటికి. ఇంక ఉదయం నుంచి ఏం తినకుండా ఉంటాము. ఇంకా 10 అయ్యేటప్పటికి కళ్ళు తిరిగిపోతాయి. అప్పుడు వచ్చి నెత్తురు పరీక్ష ఇది చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఇంకా ఒక 2 డాక్టర్లు గాని ఉంటే గబాన్ అయిపోతుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీలు చేయగా విషయం బయటపడింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి వెళ్లిపోయారు. అయినా వైద్యుల్లో మాత్రం మార్పు రాలేదు. ఇష్టారాజ్యంగా విధులకు వస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయోమెట్రిక్ ను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. వైద్యుల తీరుపై స్థానిక శాసనసభ్యుడు కోటన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల హాజరీ ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేదు. అనేక మంది ప్రభుత్వ డాక్టర్లు జీతాలు తీసుకుంటూ ఆ వేళల్లో వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం, అన్యాయం. భవిష్యత్తులో ప్రభుత్వ డాక్టర్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆ యొక్క రోగులకి కేటాయించాల్సినటువంటి సమయాల్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేస్తూ పేదల ఆరోగ్యం పట్ల చెలగాటమాడినట్లయితే మీడియాని తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో ఆ డాక్టర్లని స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా పట్టిస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటికీ మాటమెక్కి కట్టుబడి ఉన్న డాక్టర్లు పద్ధతి మార్చుకుని రోగులకి కేటాయించిన సమయాల్లో ప్రభుత్వ హాస్పిటల్లో సేవలు అందిస్తే సరి. అలా కానప్పుడు రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు. సరైన సమయంలో వైద్యం అందక చాలా మంది చనిపోయిన ఘటనలు ఇటీవల జరిగాయి. పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణుల పరిస్థితి దారుణం. ఆసుపత్రికి ఆధునిక హంగులు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతూ ఉంటే వైద్యులు మాత్రం తమ తీరుతో అభాసుపాలు చేస్తున్నారు. కొంతమంది వైద్యుల సంతకాలను సిబ్బందే చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ రికార్డింగ్ కోసం అయితే వస్తున్నారండి, ఓపీస్లో ఉంటున్నారు. కాదంటే మధ్యలో ఏమన్నా ఒకవేళ వెళ్తా ఉంటే అది మేము చూస్తాము. మేము రెస్పెక్టివ్ హెచ్ఓడీస్కే రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. 9 to 4 వర్కింగ్ అవర్స్ కనుక ఆఫ్టర్ 4 అయితే మేము డ్యూటీ డాక్టర్స్ వాళ్ళు ఉంటున్నారా లేదా అని మేము వీళ్ళ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్లస్ డిప్యూటీ సూపరింటెండెంట్స్ వాళ్ళకి ఒక్కో రోజు ఒక్కో డ్యూటీ లాగా వేసి వాళ్ళు దే హ్యావ్ టు గో రౌండ్స్, మధ్యాహ్నము నైటు అట్లా రౌండ్స్ వేసుకొని డ్యూటీలో ఉన్నారా లేదా చూడమన్నారు.
ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.